దగ్గర కూర్చొని ఆయన్ని స్తుతించుకుంటూ ఆయన మాట్లాడుతుంటే ఏంటో ఈ విధంగా మనం జీవించామంటే ధనులమే. మేము గూడూరులో బయలుదేరాం. ఈ గూడూరు సందు, ఈ తలుపూరు సందు చాలా ఊర్లు ఉన్నాయి. అయితే ఏ ఊర్లో కూడా ఇలాంటి ప్రార్థన లేదు. దేవుడు ఎక్కడో మారుమూర ప్రాంతం, ఎక్కడో ఉన్న ఈ చిన్న గ్రామాన్ని దేవుడు ప్రేమించి, ఈ గ్రామాన్ని దేవుడు కోరుకొని ఈ గ్రామంలో ఈ కోరికలను ఏర్పాటు చేశాడు. డబ్బు ఎక్కువయ్యి పేరు ప్రతిష్టలు పొందుకోవడానికి పని బాట లేక పెట్టిన ప్రార్థనలు కాదు ఇవి. ఈ రెండు ప్రార్థనలు వెనకాల చాలా ప్రయాసం ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంచుమించు ఒక 4-5 నెలల కింద నుంచి మేము అనుకుంటానే ఉన్నాం. ఒక 4-5 నెలల కింద నుంచి మేము ఆలోచించుకుంటూనే ఉన్నాం. 22వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మీరు చూడాల. చదివేటప్పుడు మనసు పెట్టాలా చాలా జాగ్రత్తగా. యెహోషువ గ్రంథం ఒకడు ఉంటాడు పాపం, ఏడు పెడతాడు కొప్పు. ఒకరోజు నేను రాపూర్ రోడ్ని వెళ్తా ఉన్నా. పాపం దూరం నుంచి చూసా నేను వాడిని. చుట్టుపక్కల పాపం ఇంటికి మధ్యలో కొప్పు ఉంది. నిజం నేను చెప్పి మేము లోపించడానికి కాదు. మా ఊర్లో పిల్లవాడు ఎక్కడో ఉంటాడు పాపం హైదరాబాద్లో. వాడు ఇల్లు తెలీదు, వాడు వాగిలి తెలీదు, వాడు ముక్కు తెలీదు. వాడు ఆయన చదివిన మాటల్లో చాలా మంచి మాటలు ఉన్నాయి. నేను ప్రభుని అడిగాను, ఈ రాత్రి తలుపూరు ప్రజలకి వాళ్ళు ఆశతో వస్తారు, ఎంతో కష్టంతో వస్తారు, నిద్ర ఆహారాలు మానుకొని వస్తారు, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏమి బోధించాలి అని నేను ప్రభుని అడిగితే ఆయన నాకు చూపించిన ఈ ఒక మంచి మాట ఏంది? ఆ మాట ఏంటంటే వాళ్ళందరినీ నన్ను సేవించమని చెప్పరా అన్నాడు ఆయన. హల్లెలూయా చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతా మాట్లాడాలా. ఇప్పుడు మనం ఎవరిని సేవించాలంట? ఈ కుర్రోడు ఎవరిని సేవిస్తున్నాడయ్యా? ఏం చెప్పంటావయ్యా అంటే, అదిగో ఆ తలుపూరు ప్రాంత ప్రజలందరితో నన్ను సేవించమని చెప్పరా అని చెప్పాడు ఆయన. అందుకని ఒక 3 విషయాలు మీకు చెప్ప. తాగుబోతుడిని సేవించామనుకో ఆ గుణాలు నీకు వస్తాయి. మనిషిని సేవించామనుకో మనిషి స్వభావం నీకు వస్తుంది. దేవుణ్ణి సేవించామనుకో దేవుడు గుణాలు, దేవుడు లక్షణాలు నీకు వస్తాయి. ఇప్పుడు కరెంట్ పట్టుకున్నావు అనుకో, పట్టుకున్న ఆటోమేటిక్గా నీలో కరెంట్ వచ్చేస్తుంది. అవునా కదమ్మా? కరెంట్ పట్టుకోలేదనుకో కరెంట్ నీకు రాదు. అట్నే నువ్వు మనిషిని సేవించావనుకో మనిషిలో ఉన్న గుణాలు నీకు వస్తాయి. దేవుణ్ణి సేవించావనుకో దేవుళ్ళలో ఉన్న గుణాలు నీకు వస్తాయి. అందుకని ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే మనం దేవుణ్ణి సేవించాలా. నేను ఒక 3 విషయాలు చెప్తాను.